ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ను అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఈసారి బడ్జెట్ 3.36 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ కంటే మరో 10% మేర పెంచి బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్ ను ఆమోదించడానికి కేబినెట్ సమావేశమైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రసంగం ఒకేసారి ప్రవేశపెడతారు. महांगाली महासरस्वती महालक्ष्मी देवताभ्यो नमो नमः। महांगाली महासरस्वती महालक्ष्मी देवताभ्यो नमो नमः। आनंदमंगलवाणीराज दीपं नंदरजयामि। हरि ओम सर्वमंगलमांगल्ये नमस्करोमि। रक्षां धारयामि शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम मंगलाय महासरस्वती महालक्ष्मी अनुग्रह कटाक्ष बल प्रसाद द्वारा मनोवांछा बल प्रसाद सिद्धिरस्तु। ओम भद्रं कर्णेन श्रृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुरान्तस्तनोभिः विषेमदेवयतं यदायुः स्वस्ति नैन्द्रोक्तश्रवाः स्वस्ति पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टवेदिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शान्तिः शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। राजश्यामलादेवी अनुग्रह प्रसादित सकल कार्य दिग्विजय प्राप्ति सिद्धिरस्तु विजय प्राप्तिरस्तु तदास्तु। కొత్త బడ్జెట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసిందే. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాల వరకే ఈ పథకం అమలవుతుంది. దీనిని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్లు తెలిసిందే. 1వ తరగతి నుంచి జూనియర్ కాలేజ్ వరకు దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. రైట్, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ను అసెంబ్లీ ముందు ఉంచనుంది. సో ఏ రంగాలకు పెద్దపీట వేసే ఛాన్సెస్ కనిపిస్తుందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, బడ్జెట్ సంబంధించి ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? థ్యాంక్ యూ శంకరి. కాసేపట్లోనే తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందే కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ కేబినెట్ సమావేశంలో బడ్జెట్కి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక బడ్జెట్ని ఇటు శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెడతారు. గత బడ్జెట్లో 3,05,000 కోట్లను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి రాబడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గత నెలలో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డబ్బులు మెరుగ్గా వచ్చాయి. దాంతోపాటు విదేశీ పెట్టుబడులు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం పెరిగింది. కాబట్టి గతం కంటే ఒక 10% బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. దీంతో 3,36 కోట్లు బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇక బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక 2ని అమలు చేయలేదు. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరిగేషన్, ఎడ్యుకేషన్ తమ ప్రాధాన్యత అని పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అందులో చాలా రికమెండేషన్స్ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం జూనియర్ కాలేజీ విద్యార్థులకు భోజనం పెట్టాలనే విషయాన్ని చెప్పింది. దాంతోపాటు ముఖ్యమంత్రి
కొన్ని ప్రపోజల్స్ పెట్టారు, ఇటీవల కొన్ని ప్రకటించారు కూడా. ఎందుకంటే మహిళల బాలికలకు విద్యార్థులకు స్కూటీలు ఇవ్వడం ఇట్లాంటివి చెప్పినటువంటి నేపథ్యంలో వాటికి బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇక చాలా రోజుల నుంచి రాజీవ్ యువ వికాసాలు గత బడ్జెట్లోనే దానికి కేటాయింపులు ఉంటాయని అందరూ భావించారు. కానీ అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల గత బడ్జెట్లో రాజీవ్ యువ వికాసాలకి బడ్జెట్ కేటాయించలేదు. దీన్ని కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఉంటారని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఉండవచ్చు. ఇక ఇరిగేషన్ కూడా తమ ప్రాధాన్యతని ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. గత 10 సంవత్సరాలలో చిన్న అమౌంట్ అంటే తక్కువ బడ్జెట్తోని కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. నిన్న బట్టి విక్రమార్క మన గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో బడ్జెట్కి సంబంధించి మీడియా ఆయన అడిగినటువంటి సందర్భంలో బడ్జెట్కి సంబంధించి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా ఎలాంటి విషయాలు చెప్పినప్పటికీ ప్రజా ఆమోదయోగ్యంగా జనరంజకంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్పాడు. ఈసారి బడ్జెట్ వాస్తవిక అంచనాలకు దగ్గరగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ హయాంలో చాలా మిస్యూజ్ చేశారని కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి అప్పులు ఎన్ని ఉన్నాయి, రాబడి ఎంత ఉంది, దానికి మన ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ అన్నింటినీ బేరేజ్ వేసుకొని దాదాపు 1 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేశారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టర్కి ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. దాంతోపాటు మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా ప్రభుత్వం పెద్దపీటగా భావిస్తుంది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇక మెట్రోకు సంబంధించి మెట్రోను ప్రభుత్వం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రాసెస్లో ఉంది. దానికి సంబంధించి కొత్త కారిడార్ని నిర్మించాలని భావిస్తూ ఉంది. ఇక 4th సిటీని తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వంతో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కేంద్రంతో నెగోషియేషన్ చేసుకునేటువంటి ప్రాసెస్లో పూర్తిగా విఫలమైపోయాడు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో హక్కుల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. తెలంగాణ నుంచి ఢిల్లీకి ఎన్నిసార్లు అయినా వెళ్తాము, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులన్నీ తెచ్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఇటీవల 16th ఫినాన్స్ కమిషన్లో అక్కడ కూడా తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కానీ వీటన్నిటికి సంబంధించి కేంద్ర మంత్రులను కలవడము, వాళ్ళు లెటర్స్ ఇవ్వడము, విజ్ఞాపన చేయడము, అక్కడి నుంచి బడ్జెట్ను తెచ్చుకోవడం, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో వీళ్ళ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని వేటికి ఎంత కేటాయించాలి, రాబడి ఎంత, ఇన్కమ్ సోర్స్ను జనరేట్ చేసుకోవడం ఎట్లా, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధిగా ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటు మూసి అంశం కానీ వాళ్లకు నిర్వాసితులకు అలొకేషన్ ఇవ్వడం కానీ లేదంటే మెట్రోకి సంబంధించినటువంటి విషయం కానీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయం కానీ దాంతోపాటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయం కానీ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ బట్టి విక్రమార్క కానీ మాట్లాడుతూ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కానీ లేదంటే సకాలంలో రైతు భరోసా ఇవ్వడం కానీ ఇట్లాంటి అన్నటి విషయాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కాసేపట్లోనే కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదముద్ర వేయనున్నారు. 12 గంటలకు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.